ఇజ్రాయెల్ అయితే తను నష్టపోవడానికి సిద్ధపడినే ఇరాన్ని నాశనం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ని వదిలిపెట్టదు. మెయిన్ ఏంటంటే 5 ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించి ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి లెబనాను, యెమెను, పాలస్తీనా, సిరియా, ఇరాక్ లాంటి దేశాల్లో పెట్టింది ఇరాన్. దశాబ్దాలుగా ఎప్పుడైతే ఖొమైనీ వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ అంతం తమ పంతం అన్నట్టుగా వ్యవహరించాడు. దాని మీద చూసి చూసి భరించి ఉగ్రవాద సంస్థల్ని మాత్రమే ఇంతవరకు దెబ్బతీస్తా వచ్చింది. దాన్ని ఏమంటారంటే పుండుకి ట్రీట్మెంట్ చేసుకుంటా వచ్చింది. కానీ ఇప్పుడు పుండుకి కారణమైనటువంటి మూలం మీద దెబ్బతీసే ప్రయత్నమే ఆపరేషన్ చేస్తుంది. సర్జికల్ స్ట్రైక్ చేస్తుందనమాట. ఇరాన్ మీదన దాడి కొనసాగిస్తోంది. తాజాగా కూడా డ్రోన్లతో అట్లాగే ఇతర ఎక్విప్మెంట్‌తో విరుచుకుపట్టం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఏదైతే ఇరాన్ జలాంతర్గాముల్ని ధ్వంసం చేసే విషయంలో ఎక్కడ తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్తోంది. అంతు చూసి కానీ వదిలిపెట్టమని చెప్తోంది.